పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం 17వ ఆదివారానికి స్వాగతం. ఇవాళ మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. మొదటిది ఆదికాండం నుంచి, రెండవది కొలస్సీయులకు రాసినటువంటి లేఖ నుంచి, మూడవది లూకాసు వార్త నుంచి మనం చదువుతాము. ఇక ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్కును లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఆదికాండము 18వ అధ్యాయము 20 నుంచి 32 వచనాలు. దీనికి నేపథ్యం ఏమిటి అని అంటే, సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలు ఆనాటి అబ్రహాము కాలంలో ఉన్నాయి. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తీవ్రంగా తప్పులు చేసేటువంటి వ్యక్తులుగా మారిపోయారు. ఎలాగ మారిపోయారు అని అంటే, మగవారు మగవారితోనూ, స్త్రీలు స్త్రీలతోనూ లైంగికంగా కలిసేంత పాపాలు చేసే దిశగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈనాటికి కూడా మన సమాజంలో చూస్తూ ఉంటాము. గే మ్యారేజెస్ అని, లెస్బియన్ మ్యారేజెస్ అని, స్త్రీలు స్త్రీలు వివాహం చేసుకోవడం, లేదా పురుషులు పురుషులు వివాహం చేసుకోవడం, లేదా పురుషులు పురుషుల మధ్య, స్త్రీలు స్త్రీల మధ్య లైంగిక సంబంధాలు ఉండడం. వాటిని ఈరోజు సొదొమ గొమొర్రా పాపాలు అని పిలుస్తూ ఉంటారు. సో అలాంటి తీవ్రమైనటువంటి పాపాలు ఆనాటి కాలంలో జరుగుతూ ఉండేవి. ఈ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రజల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అలాంటి పాపాలు చేస్తూ ఉంటే, ఆ నేపథ్యంలో దేవుడు ఈ సొదొమ గొమొర్రాలని శిక్షించడానికి సిద్ధమయ్యాడు. ఆ సిద్ధమైనటువంటి నేపథ్యంలో లోతు, అబ్రహాము వారిద్దరూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. అబ్రహాము ఆ పట్టణానికి వెలుపల ఉన్నాడు. అబ్రహాముకి అన్న కుమారుడైనటువంటి లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంటూ ఉన్నాడు. దేవుడు దేవదూతలను పంపించి ఆ లోతు కుటుంబం ఏదైతే ఉందో కుటుంబాన్ని బయటకు పంపించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ నేపథ్యంలో సొదొమ గొమొర్రాలని నాశనం చేయాలి అనుకున్నప్పుడు దేవుడు దేవునికి అబ్రహాముకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఈరోజు మన రీడింగ్స్ అన్నమాట. విందాం ఒకసారి. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణమో కనుగొందును. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, సొదొమ గొమొర్రా ప్రజలు తప్పు చేశారు. అది దేవునికి పరలోకంలో ఉండగా అది ఆయనకు తెలుసు. తెలిసినప్పటికీ ఇక్కడ మాటలు గమనించండి. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణమో కనుగొందును. అంటే దేవుడు అనేటువంటి వ్యక్తికి సమస్తము తెలియాలి కదా, ఆయన సర్వజ్ఞాని కదా. మరి ఇక్కడేమిటి, నేను వెళ్ళి కనుక్కుంటాను, దిగి వెళతాను నేను అంటే పరలోకంలో ఉన్నటువంటి దిగి రావడం ఏంటి? ఆయన ప్రతి చోట ఉంటాడు కదా, ఆయన సర్వవ్యాప్తి కదా, అలాగే ఆయన సర్వజ్ఞాని కదా. మరి ఈ వచనాలను గమనించినట్లయితే నేను దిగి వెళతాను అంటున్నాడు, నేను వెళ్ళి కనుక్కుంటాను అంటున్నాడు. మరి ఏమిటి ఈ భాష అని గమనించినట్లయితే, దీన్ని ఇంగ్లీషు భాషలో దీన్ని ఆంథ్రోమార్ఫిజం అని పిలుస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక కార్యాలని దేవునికి ఆపాదిస్తూ ఆ దేవుడు మనిషిలాగా ప్రవర్తిస్తే, అంటే మనిషి కోణంలో నుంచి దేవుణ్ణి ఊహిస్తూ దేవుడే దిగి వచ్చి దేవుడే కనుక్కుంటూ ఉంటే, దేవుడే ఫీల్డ్లోకి దిగినప్పుడు అనేటువంటి భావాలు వచ్చినప్పుడు దీన్ని ఈ భాషను వాడుతూ ఉంటారు. అనగా ఇది ఒక శైలి, రచనా శైలిలో ఇది ఒక భాగము అని చెప్పొచ్చు. మనము రకరకాల అలంకారాలను చూస్తూ ఉంటాము. ఉదాహరణకి అతిశయోక్తి అలంకారము అంటాము. ఉదాహరణకి ఆ వ్యక్తి చూడటానికి కొండలాగా ఉన్నాడురా అని అంటే, ఆ వ్యక్తి కొండలాగా ఏమి లేడు, కానీ అది అతిశయోక్తి అలంకారం, దాన్ని సూచించడము. అలాగే పెద్దగా ఉన్నటువంటి అంశాలను కూడా చిన్నగా చేసి చెబుతూ ఉంటారు అలంకారాలు. అదేవిధంగా ఇది కూడా భాష వాడేటువంటి పద్ధతిలో ఒక విధానము. దాన్ని ఆంథ్రోమార్ఫిజం అంటారు. దేవుడు చేసేటువంటి క్రియలని మనిషిలాగా దేవుడు చేస్తే ఎలా ఉంటుంది అని ఊహిస్తూ రచయితలు రాసేటువంటి పద్ధతి ఇది. అందుకే మనం గమనిస్తే దేవుడు మనం కిందకు వెళ్ళి ఆ బాబేలు గోపురాన్ని నాశనం చేద్దాము అని మాట్లాడటం చూస్తాము. ఆ తర్వాత దేవుడు నడుస్తూ ఉండగా మోషే వెనక నుంచి చూశాడు అని, దేవుని యొక్క ముక్కులో నుంచి వచ్చేటువంటి గాలి పెద్ద అగ్నిపర్వతం నుంచి వచ్చేటువంటి గాలిలాగా ఉంటుంది అని, దేవుడు కిందకు వస్తూ ఉన్నప్పుడు ఆయన మేఘంలాగా కనిపించాడని, ఈ భాష అంతటిని మనము పాత నిబంధనలో చూస్తూ ఉన్నప్పుడు మనిషిలాగా దేవుడు వస్తే ఎలా ఉంటుంది, లేదా ప్రకృతిని ఉపయోగించుకొని దేవుడు వస్తే ఎలా ఉంటుంది అని రచయితలు ఊహించుకుంటూ రాసినటువంటి సంఘటనలు. దాన్ని మనం ఆంథ్రోమార్ఫిజం అంటారు. ఇక్కడ కూడా అదే భాష ఉపయోగించబడిందని గుర్తుంచుకోవాలి. వారిని దండించాలి అనేటువంటి మొర నా చెవినబడినది. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో కొంతమంది వ్యక్తులు, సొదొమ గొమొర్రాలో కాకుండా
ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ సొదొమ గొమొర్రాలో ఉండేటువంటి పాపాలు మా వైపు కూడా రాబోతూ ఉన్నాయి, లేదా లోతు కూడా అదే ప్రాంతంలో ఉన్నాడు, లోతు కూడా ప్రార్థనలు చేసి ఉండొచ్చు, కాబట్టి ఈ పాపాల్లో మమ్మల్ని పడకుండా వీళ్ళందరినీ నువ్వు శిక్షించు దేవుడా అని వారు చేసేటువంటి ప్రార్థనలు దేవునికి వినిపించాయంట. ఇక్కడే శ్రీసభ కూడా ఇంకొక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని తీసుకుంటాడు. పేదలు అని అంటే కేవలం డబ్బు లేనటువంటి వారు అని మాత్రమే కాదు, ఏదైనా ఒక పరిస్థితిలో మైనారిటీలుగా మారిపోయి చెడు అనేది ఎక్కువ మంది చేస్తూ తక్కువ మంది మంచిలో జీవిస్తూ వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనలు వింటారు. ఉదాహరణకి పేదవారు, ఉదాహరణకి ఒక చిన్న పరిస్థితిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా ఉంటుందని కాదు, నేను మీకు అర్థం కావడం కోసం ఈ సులువైన ఉదాహరణ తీసుకుంటున్నా. బాగా ధనవంతులు ఉన్నారు, ఆ ధనవంతులు ఎలాంటి పాపాలు చేయడం లేదు, కానీ పేదవాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళు చాలా ఎక్కువగా పాపాలు చేస్తున్నారు. అప్పుడు ధనవంతులు ప్రార్థన చేస్తే దేవుడు ధనవంతుల ప్రార్థన వింటాడు. ఎందుకంటే ఇక్కడ పాపము అనేటువంటి అంశం కీలకం. వాళ్ళందరూ పాపాలు చేస్తున్నారు, వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. అదే రీతిలో పేదలు అనేటువంటి వ్యక్తులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వీరికి ధనం బాగా ఎక్కువైంది, ధనం ఉందనేటువంటి గర్వం పెరిగిపోయింది. ఆ ధనం ఉంది అనేటువంటి కారణంతో పేదలను తక్కువగా చూస్తున్నారు, పేదలను ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి కోణం వచ్చినప్పుడు దేవుడు ఆ పేద ప్రజల మాటను వింటాడు. ఫరో రాజు అనేటువంటి ఒక బలవంతుడైనటువంటి వ్యక్తి ఒకవైపు ఉన్నాడు, ఇజ్రాయేలీలు అనేటువంటి పీడింపబడుతున్నటువంటి జాతి మరొక వైపు ఉంది. ఈ జాతి ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనలను ఆలకించాడు. సో ఈ విధంగా పరిస్థితిని బట్టి దేవుడు ఎవరి వైపు వినాలి అనేది ఆయన బేరీజు వేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ సొదొమ గొమొర్రా దగ్గర జరుగుతున్నది ఏమిటి అని అంటే, సొదొమ గొమొర్రాలో పాపం చాలా ఎక్కువగా పెరిగిపోయింది, స్త్రీలు పురుషులే కలిసి పాపం చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ సొదొమ గొమొర్రా ప్రజలను నాశనం చెయ్యి, లేకపోతే ఆ ఆచారాలు లేదా ఆ లైంగిక క్రియలు అనేవి మాలేకి కూడా ప్రవేశిస్తాయని అటు లోతు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర ప్రజలు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు దేవునికి వినపడినప్పుడు, అదిగో ఆ మొర నా చెవిన వినబడింది, నేను వెళ్ళి నిజం తెలుసుకోవాలి అని అక్కడ దేవుడు మాట్లాడటం చూస్తున్నాం. అంతటా ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిరి. ఈ మనుషులు ఎవరు అని అంటే దేవుడు పంపించినటువంటి దూతలు. ఆ మనుషులు దేవుని యొక్క సందేశాన్ని మోసుకొని అబ్రహాము దగ్గరకు వచ్చారు. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. దేవదూతలు అక్కడ కనిపిస్తున్నారు. దేవదూతలు ఏమో సొదొమ గొమొర్రా వైపు వెళ్ళారు నాశనం చేయడానికి. దేవుడు అక్కడే నిలబడి ఉన్నాడు, అబ్రహాము దేవుడు అక్కడే ఉన్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి, అబ్రహాము దేవుని ఎదుట నిల్చుండెను. అతడు దేవుణ్ణి సమీపించి, ప్రభు దుర్జనులతో పాటు సజ్జనులు సైతం నాశనం చేయుదువా? ఆ పట్టణంలో సజ్జనులు 50 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరం నాశనం చేయకుండా కాపాడవా అని అబ్రహాము యొక్క ఆ మంచి గుణాన్ని గమనించండి. ఇక్కడ ఆ పట్టణంలో ప్రభువా, నువ్వు సొదొమ గొమొర్రా మొత్తాన్ని నాశనం చేయాలని నిశ్చయించుకున్నావు కదా, వాళ్ళందరినీ చంపాలని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ ఒకవేళ అక్కడ ఒక 50 మంది మంచి వాళ్ళు ఉంటే, ఒక 50 మంది సజ్జనులు ఉంటే, అంటే మంచి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు ఒక 50 మంది ఉంటే, ఆ మిగిలినటువంటి వాళ్ళందరి కోసం ఈ 50 మందిని కూడా నువ్వు చంపేస్తావా? అది అన్యాయం కదా, నువ్వు అలా ప్రవర్తించేటువంటి వ్యక్తివి కాదు కదా. వారిని బట్టి అయినా ఆ నగరంను నాశనం చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపికట్టుగా నాశనం చేయటం నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమంగా శిక్షించటం నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పడి అయిన అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అన్నాను. అబ్రహాములోని మానవత్వాన్ని గమనించండి. ఈ సంభాషణలో అబ్రహాము ఎంతగా దేవుని దగ్గరకు వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి అనేది పూర్తిగా అబ్రహాముకి తెలియదు. అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి మంచి వాళ్ళు ఎంతమంది, చెడ్డవాళ్ళు ఎంతమంది అనేది అబ్రహాముకి తెలీదు. దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అనేది కూడా అబ్రహాముకి తెలీదు. కానీ అబ్రహాము యొక్క మనస్సు ఏమిటి అని అంటే, ప్రజలను కాపాడాలి. ఆ వ్యక్తుల్లో ఎవరన్నా సజ్జనులు ఉంటే, ఒకరో ఇద్దరో ఆ దారినో ఈ దారినో పడి వాళ్ళు మంచిగా జీవించాలని ప్రయత్నిస్తూ ఉంటే, అయ్యో ఆ ఒక్కడో నశించిపోకూడదే అనేటువంటి ఒక మంచి జాలి గుణం కలిగినటువంటి వ్యక్తి మన అబ్రహాము. నిజంగా అబ్రహామును తండ్రి అని పిలవడానికి మనం ఎంత గర్వపడాలండి. ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాన్ని గమనించండి. సొదొమ గొమొర్రా అనేదాన్ని నాశనం చేస్తాను అని అనుకున్నప్పుడు మీ ప్లేస్లో నా ప్లేస్లో మనం ఉంటే ఏమని ఆలోచిస్తాము? అవును నిజమే, వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఆ పట్టణం మొత్తాన్ని నశింపజేయాల్సిందే అని మనం అంటాం కదా. కానీ అబ్రహాం మనసు చూడండి, ఒక 50 మంది మంచోళ్ళు ఉంటే అందరినీ శిక్షిస్తావా దేవా అని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఇజ్రాయేలు గాజా మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మీరు దీనికి ఆపాదించండి. గాజాలో కొంతమంది ఉగ్రవాదులు ఉండి ఉండొచ్చు, గాజాలో ఇజ్రాయెల్ నాశనం కావాలని కోరుకునే వాళ్ళు ఉండి ఉండొచ్చు, కానీ ఒక 50 మంది అన్న అమాయకులు లేరా? ఒక 50 మంది అన్న పుణ్యాత్ములు లేరా? ఒక 50 మంది అన్న ఆకలితో అలమటించిపోతున్నటువంటి బిడ్డ తల్లులు లేరా?
మరి వాళ్ళ మీదకి ఇజ్రాయిల్ ఈరోజు వెళ్ళి దాడి చేస్తూ ఉంది కదా, మానవత్వాన్ని ప్రకటించడం లేదు కదా. ఆనాడు హిట్లర్ ఉన్నప్పుడు ఇదే ఇజ్రాయిలీలని ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లోకి నెట్టి విషవాయువులను నింపి లక్షలాది మందిని తీవ్రంగా బలి చేశారు కదా ఇజ్రాయిలీలని. ఇజ్రాయిలీలు ఆ పరిస్థితి నుంచి దాటి వచ్చినటువంటి వారే కదా. జాలి అనేది చూపించడానికి ఒక అవకాశం ఉన్నటువంటి వ్యక్తులే కదా. మరి అలాంటి వ్యక్తులు గాజాలో ఉన్నటువంటి చిన్నపిల్లల యొక్క తల్లిదండ్రులు, అమాయకులు, స్త్రీలు, అటువంటి వారి మీద కూడా రాకెట్లు వేస్తూ, బాంబులు వేస్తూ ప్రతి ఒక్కరూ నాశనం కావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం? గాజా వల్ల ఇజ్రాయిలీల్లో ఒక 2,000 మంది మరణించారని అనుకుందాం. 2,000 × 10 వేసుకోండి, 20,000 మంది ఇజ్రాయిలీలను చంపారని అంటే ఈ రోజుకి అఫీషియల్ లెక్కల ప్రకారమే కనీసం 50,000-60,000 మంది గాజా వైపు మరణించారు. అందులో ఎంతమంది అమాయకులు ఉంటారు. ఈరోజు ఆ ఇజ్రాయేలీలకి తండ్రిగా పిలుచుకునేటువంటి అబ్రహాం కూడా అక్కడ బాధపడుతూ ఉంటాడు. అబ్రహాం ఏమంటాడు, ఇక్కడ గాజా సైడ్ ఉన్నటువంటి ఉగ్రవాదులు వచ్చి దాడి చేసింది, నాశనం చేసింది ఒక 2,000 మందిని అనుకుంటే అక్కడ 20,000 మందిని చంపారే. మరి ఈ అబ్రహాం చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలు అదే చూడండి. ఇంకొంచెం లోతుకి వెళితే ఆ తీవ్రత మనకు అర్థమవుతుంది. సొదొమ నగరంలో ఒక్క 50 మంది మంచివారు ఉండొచ్చో వారి ఎల్లను బట్టి నేను క్షమిస్తాను అందరినీ అని దేవుడు అంటే, అప్పుడు మళ్ళీ అబ్రహాం అంటున్నాడు చూడండి, ప్రభు నేను బూడిద పోగునే, అంటే నేను తిరిగి అడగడానికి శక్తి ఉన్నటువంటి వ్యక్తినేం కాదు, మట్టి మనిషినే, అయినను తెగించి దేవర వారితో మాట్లాడుతున్నాను. అంటే నా ప్రాణాలకు తెగించి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా నేను అడుగుతున్నాను దేవా. 5 తక్కువగా 50 మంది మంచివారు ఉంటే, అంటే ఒక 45 మంది మంచివాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళని ఆ నగరాన్ని మొత్తాన్ని వల్లకాడు చేయుదురా. ఒక 45 మంది మంచివాళ్ళు ఉన్నారనుకుందాము, మరి వీళ్ళని బట్టైనా వాళ్ళని కాపాడొచ్చు కదా, ఆ మిగిలిన పట్టణం అంతా కూడా నాశనం అయిపోవాలా అని అబ్రహాం అడిగితే దేవుడు అన్నాడు చూడండి, 45 మంది ఉన్నా కూడా నేను వదిలిపెడతాను, నాశనం చేయను అని అంటే, అప్పుడు అబ్రహాం మరలా చూడండి, అబ్రహాంలో ఎంత గొప్ప మధ్యవర్తితో ప్రార్థన చేసేటువంటి శక్తి ఉంది అని అంటే ఇంకా అడుగుతున్నాడు చూడండి, ప్రభు కోప్పడకము. అబ్రహాము అడిగేటువంటి విధానంలో కూడా గమనించండి, నాకే మాటలు రావట్లేదు ఇది చదవాలనుకున్నప్పుడు నాలో. ప్రభు కోప్పడకము, ఇంకొక్క మనవి, 30 మంది మాత్రమే ఉండిరనుకోము, అప్పుడేం చేయదు అంటే 50 దగ్గర మొదలుపెట్టాడు, 30 మంది దాకా వచ్చాడు, 30 దాకా వచ్చాడు. అప్పుడు దేవుడు ఇంకా అంటున్నాడు, 30 మంది ఉన్నా నేనేం చేయను పో అబ్రహాము అని అన్నాడు. అప్పుడు అబ్రహాం మరలా చూడండి, వదిలిపెట్టట్లేదు అబ్రహాము, ప్రభు ఇంకనూ మాట్లాడుటకు సాహసించుతున్నాను, ఒకవేళ ఆ నగరంలో 20 మంది మాత్రమే ఉండొచ్చు, అంటే ఒక 20 మంది మంచోళ్ళు ఉన్నారనుకో ప్రభు, అప్పుడేం చేస్తావు, అప్పుడు కూడా నాశనమే చేస్తావా అంటే, అప్పుడు దేవుడు మళ్ళీ అంటున్నాడు, 20 మంది ఉన్నా కూడా అబ్రహాము నాశనం చేయను పో అబ్రహాము అన్నాడు. ఆ తర్వాత అబ్రహాము ఇంకా చూడండి అంటున్నాడు, ప్రభు తాము కోపపడకుండా ఇంకొకసారి మాత్రం మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది మంచివారు ఉందరేమో, ఒకవేళ 10 మంది ఉన్నారేమో దేవా అని అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, 10 మంది మంచి ఉన్నా చాలు, వాళ్ళని నాశనం చేయను అని అన్నాడు. అంటే ఇక్కడ 2 వైపులా మనం ఆలోచించాలి. ఒకవైపు అబ్రహాం ఏమో వాళ్ళని కాపాడాలి, ఎలాగైనా ప్రజలందరినీ కాపాడాలి, వాళ్ళు మారుమనసు పొందుతారు. అబ్రహాం ఏమో కాపాడాలి అని, దేవుడు కూడా కాపాడాలి అనే. దేవుడు ఏ విధంగా నాశనం చేయాలనుకున్నదే మనకు కనపడుతుంది, కానీ దేవుడు కూడా ఏంటి, 50 మంది మంచి వాళ్ళు ఉంటే వదిలేస్తాను, 45 ఉంటే వదిలేస్తాను, 30 మంది ఉంటే వదిలేస్తాను, 20 మంది ఉంటే వదిలేస్తాను, ఆఖరికి 10 మంది ఉంటే వదిలేస్తాను, అవన్నీ కాదు, ఆఖరికి ఒక్కడున్నా కూడా నేను వదిలేస్తాను. అంటే ఈ 2 సందర్భాల్లో అబ్రహాము నుంచి జాలి, కరుణ, దయ ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి, ఒకవైపు దేవుడి నుంచి కూడా కనపడుతున్నాయి. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు దేవుడు అబ్రహామును చూసి ఎంత గర్వపడి ఉంటాడంటే, నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి అబ్రహామును తలుచుకుంటూ ఉంటే. అబ్రహామును చూసి దేవుడు ఎంత ఉప్పొంగిపోయి ఉంటాడు అని అంటే, అరే అబ్రహాము మనుషులను కాపాడడానికి ఎంత తెగించి మాట్లాడుతున్నాడు అని ఒకవైపు, అబ్రహాము కూడా దేవుని కరుణను చూసి ఒకవైపు సంబరపడిపోతూ ఉంటాడు. అరే ఒక్క 10 మంది ఒక్కడు ఉండినా కూడా దేవుడు వాళ్ళని క్షమించేవాడేమో అని. సొదొమ గొమొర్రాలలో ఒక్కడు కూడా మంచోడు లేడు, ఆ పట్టణాలు ఈరోజు నాశనం అయిపోయాయి. ఈరోజు మన కుటుంబంలో కూడా మనం ఒక్కళ్ళం జారు కుటుంబం కొరకు ప్రార్థించడానికి, కుటుంబంలో అనేక మంది చెడిపోయి ఉన్నప్పుడు, తాగుడుకు లోనై ఉన్నప్పుడు, చెడు వ్యసనాలకు లోనైపోయి ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో ప్రార్థించేటువంటి ఎవరో ఒక్కరు ఉంటారు. ఆ ఒక్కరి కారణంగా ఆ కుటుంబం అలాగే నిలుచుంటుంది. అబ్రహాం ఏ విధంగా అడుగుతూ ఉంటాడో, ఒక్కరు ప్రార్థిస్తూ ఉంటారో, ఆ ఒక్కరి వల్ల అదంతా, ఆ కుటుంబాలన్నీ కూడా అలాగే నిలబడి ఉంటాయి. మరి అబ్రహాం మనస్తత్వం మనలో ఉందా? పోనీ దేవుని తరపు నుంచి ఒక 10 మంది ఉన్నా కూడా నేను వదిలేస్తాను అనేటువంటి ఆ మంచి గుణమైన మన మనసులో ఉందా? మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
ఇక రెండవ రీడింగ్కి వెళదాము. పునీత పౌలు గారు కొలొస్సీయులకు రాసినటువంటి రెండవ అధ్యాయము 12-14 వచనాలు. ఇక్కడ చూడండి, ఇది ఆ సొదొమ గొమొర్రాకి కొనసాగింపుగానే ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మీరు జ్ఞానస్నానం పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితం చేయబడితిరి. జ్ఞానస్నానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేవనెత్తబడితిరి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పౌలు గారు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు కదా, ఆ మరణించి తిరిగి లేచినటువంటి అంశం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తుకు మాత్రమే లిమిట్ అయిపోయేది కాదు, బదులుగా అది మనతో కూడా సంబంధం ఉంది. ఏ విధంగా అంటే, మన జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు ఆ జ్ఞానస్నానం ద్వారా మనము యేసుక్రీస్తు యొక్క మరణంలోకి పాలిభాగస్థులం అవుతున్నాము. అలాగే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణం నుంచి తిరిగి లేచాడో, అలాగే బాప్తిజమంలో క్షమించబడేటువంటి పాపాల ద్వారా ఆ పాపాలు క్షమించబడినప్పుడు మనం తిరిగి నూతన సృష్టిగా తిరిగి లేపబడుతున్నాము. ఇదే మనము గత వారాల్లో చదువుకున్నటువంటి పునీత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖలో నేను ఇక మీదట నూతన సృష్టి అని చెప్పడం మనం చూస్తాము. ఈ విధంగా మనము జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత, బాప్తిజమం తీసుకున్న తర్వాత మనము దేవునిలో నూతన సృష్టిగా మారుతున్నాము. యేసుక్రీస్తుతో పాటు మరణించి యేసుక్రీస్తుతో పాటు మనం తిరిగి లేస్తున్నాము. కాబట్టి శిలువ శ్రమలు లేదా శిలువ మరణము అనేది ఎప్పుడో గతించిపోయినటువంటి విషయము, అది ఇక మనకు సంబంధం లేనటువంటి విషయము అని మీరు భావించవద్దు. బదులుగా ఇది కొనసాగుతూ ఉన్నటువంటి అంశము, ఇది మీకు నాకు కలిసి ఉన్నటువంటి అంశము. ఇది మీ మరణంతోనూ నా మరణంతోనూ ఇది మన బాప్తిజమంతోనూ లింక్ అయి ఉన్నటువంటి అంశము అని ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడంటే పౌలు గారు ఇక్కడ యేసుక్రీస్తు మరణాన్ని తీసుకొని వచ్చి మన నిత్య జీవితంలో జరిగేటువంటి సంఘటనలతో ముడిపెడుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మరణం అనేది ఒక్కసారి జరిగి అయిపోయింది, ఇక దాని గురించి మాట్లాడబోము అనేటువంటి అంశం కాదు. బదులుగా దాని గురించి మనం మాట్లాడుతూనే ఉంటాము. మన నిత్య జీవితంలో మనం యేసుక్రీస్తు యొక్క శిలువతో కలిసి ఉన్నాము అనేటువంటి అంశాన్ని పునీత పౌలు గారు ఇక్కడ బోధించదలుచుకున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ అంటున్నారు, దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసం వలన ఇది జరిగింది. దేవుడు పని చేయగలడు అనేటువంటి విశ్వాసం మీలో ఇంకా ఉంది చూసారా, దానివల్లే ఇది జరిగింది. దేవుడు ఇంకా మాలో పనిచేస్తూ ఉన్నారు, దేవుడు మా ద్వారా ఇతరులకు సహకరిస్తున్నాడు అని మీరు భావిస్తున్నారు. ఆ భావించడం వల్ల మీరు ఇతరులకు సహకరిస్తూ ఉన్నారు. దాని ద్వారా దేవుడు ఇంకా యాక్టివ్గా మనలో పనిచేస్తూ ఉన్నాడు. దేవుడే క్రీస్తును మరణం నుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడకపోవటం వలన ఒకప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మరణించి ఉంటిరి. ఇది దేంతో పోలుస్తూ ఉన్నాడు? పాత నిబంధనతో పోలుస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో రక్షింపబడినటువంటి జాతి అంటే ఎవరు? కేవలం యూదులు మాత్రమే, లేదా ఆ 12 తెగల వారు మాత్రమే రక్షింపబడినటువంటి వారు మాత్రమే సున్నతి చేసుకొని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవుని యొక్క మార్గంలో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు మిగిలినటువంటి అన్యులందరూ ఏమైపోయారు? దేవుని యొక్క నిబంధనలో వారు లేరు గనక వాళ్ళందరూ నాశనం అయిపోయేటువంటి వారే అనేటువంటి ఆలోచనలు ఉండేవి. కానీ ఇప్పుడేం జరుగుతుంది చూడండి, దేవుడే క్రీస్తును మరణం నుండి లేవనెత్తను, యేసుక్రీస్తును దేవుడు మరణం నుంచి లేవనెత్తాడు. దానివల్ల ఏం జరిగింది? మనకు జరిగినటువంటి లాభం ఏమిటి? మీరు మీ పాపకార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడకపోవటం వలన ఒకప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మరణించి ఉంటిరి. మీరు చేసినటువంటి పాపాల కారణంగా, అలాగే మీరు ఇజ్రాయేలు అనేటువంటి దేశంతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనలో లేకపోవడం వల్ల, సున్నతి అనేది లేకపోవడం వల్ల మీరు ఆధ్యాత్మికంగా ఒకప్పుడు మీరు అందరూ మరణించినటువంటి అన్యులు. కానీ ఇప్పుడేం జరిగింది గమనించండి, మీరు ఇప్పుడు క్రీస్తుతో పాటు దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చను. అంటే యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచాడు కదా, ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో ఆ తిరిగి లేచినటువంటి పునరుత్థాన శక్తిని బాప్తిజమం ద్వారా దేవుడు మీలో ప్రవేశపెట్టాడు. అంటే ఆ శిలువ శక్తి అనేది ఇప్పటికీ మీలో ఉంది, మీలో ప్రజ్వరిల్లుతూనే ఉంది. అది మీలోనే ఉండి మీలో ఉన్నటువంటి క్రియాశక్తి వలన, ఇదిగో చూడండి, దేవుని యొక్క క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసం వలన, అంటే మీలో విశ్వాసం ఉంది దేవుడు పనిచేస్తాడు అని, ఆ విధంగా మీలో ఉన్నటువంటి ఆ క్రియాశక్తి వలన దేవుడు మీ ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. మీ అందరికీ దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు. అంతేకాదు దేవుడు మన పాపములన్నింటినీ క్షమించను. ఇదిగో ఇంతకు ముందే ఒక మాట చెప్పాడు కదా, మీరు మీ పాపకార్యముల వల్ల ఒకప్పుడు మీరు మరణించారు కదా, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే బాప్తిజమం ద్వారా మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని మన్నించి దేవుడు మన పాపములన్నింటినీ క్షమించను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డం లేకుండా తొలగించను. ఈ పత్రము అనేది ఏమిటి అంటే, పాత నిబంధనలో
ఈ ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఒకరి వద్ద డబ్బును తీసుకున్నట్లయితే వాళ్ళు రుణం తీసుకున్నందుకు గాను ఒక పత్రాన్ని, అనగా ఈ రోజుల్లో ఒక ప్రామిసరీ నోట్ ఏ విధంగా అయితే ఇస్తామో ఆ రోజుల్లో కూడా ఒక పత్రం ఉండేది. దానితో పాటుగా ధర్మశాస్త్రము అనేటువంటి ఒక పత్రము కూడా ఉంది. మనము సాధారణమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అప్పు చేసినప్పుడు ఒక పత్రం ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే పాపం చేసినప్పుడు కూడా మనం పాపం చేశాము అని నిరూపించేటువంటి ఒక పత్రం ఉంది. ఆ పత్రమే ధర్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు మనము పాపం చేశాయి అని చెప్పి ఒక ప్రామిసరీ నోటులాగా మన మీద రాసేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, మనం పాపాలకి శిక్షను పొందడానికి అర్హులమవుతున్నాము. ఆ శిక్షని మనము నరకం రూపంలో పొందుతున్నాం. అంటే మన పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చెందకపోతే మనం నరకం అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళబోతున్నాము. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా మనకు ఆ పత్రం అనేది అడ్డం లేకుండా తొలగించాడు, ఆ శిక్షను తొలగించాడు. ధర్మశాస్త్రం అనేటువంటి కాడి నుంచి విడిపించడం మాత్రమే కాదు, మనము పాపం స్వభావం కలిగి ఉన్నట్లయితే ఆ పాప స్వభావాన్ని నుంచి కూడా మనకు విముక్తి కలిగిస్తున్నాడు. అంటే రెండు విధాలుగాను, ఒకవైపు శారీరకంగా ఆధ్యాత్మికంగా మనం చేసేటువంటి పాపాల రూపంలోనూ, రెండవది ధర్మశాస్త్రం మన మీద మోపుతున్నటువంటి ఆజ్ఞల యొక్క పత్రం నుంచి, రెండింటి నుంచి కూడా దేవుడు మనకి విడుదల కలిగిస్తున్నాడని పునీత పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఈ మొదటి రీడింగ్తో సంబంధం ఉంది. ఏ విధంగా, పాత నిబంధనలో అబ్రహాం అడుగుతూ ఉన్నాడు, ప్రభు ఒక 50 మంది ఉంటే వదిలేస్తావా, ఒక 20 మంది ఉంటే వదిలేస్తావా, ఒక 10 మంది ఉంటే వదిలేస్తావా? అలాగే ఇక్కడ పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని బాప్తిస్మం ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా, అక్కడ అబ్రహాం ఒక 10 మందికి అడిగాడు, కానీ ఇక్కడేంటి, సృజన అనేటువంటి నాకు వ్యక్తిగతంగా దేవుడు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాడు అని అంటే వ్యక్తిగత స్థాయికి వచ్చాడు. పాత నిబంధనలో 10 మంది వరకు అనేటువంటి ఒక గుంపు కనిపిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ఒకడు అనేటువంటి బాప్తిస్మ స్థాయికి దేవుడు ఇప్పుడు దిగి వచ్చి మనల్ని రక్షించడానికి సిద్ధమవుతున్నాడు అని గుర్తుంచుకోవాలి. ఇక శుభవార్త పట్టణాన్ని చూసినట్లయితే లూకా శుభవార్త 11వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. శిష్యులు మాకు ప్రార్థన నేర్పమని అడిగినటువంటి సందర్భం నుంచి కూడా మనం దీన్ని ధ్యానిస్తాము లోతుగా. ఇందులో అనేక కొత్త విషయాలను నేర్చుకోబోతున్నాము, కాబట్టి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండడానికి ప్రయత్నించండి. యేసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియటతోనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మాకును ప్రార్థన చేయటం నేర్పుటు అని అడిగాను. యేసుక్రీస్తు ఒకచోట ప్రార్థన చేసుకుంటూ ఉంటే శిష్యుడు వెళ్ళి అడిగాడంట, ప్రభు, యోహాను తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించాడు, అలాగ నువ్వు మాకు ప్రార్థన నేర్పిస్తావా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ యోహాను శిష్యులకు నేర్పించడము అనేటువంటి ఈ యోహాన్ ఎవరు, శిష్యులేమిటి అనేటువంటి డౌట్ మీకు వచ్చిందా? బప్తిస్మ యోహాను అనేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు, యేసుక్రీస్తుకు దగ్గర బంధువు. అదేవిధంగా యేసుక్రీస్తు కంటే ముందుగా ఆయన ఒక ఎస్సేనులు అనేటువంటి ఒక గుంపులో చేరి ఎడారిలోకి వెళ్ళి ఎడారిలో దేవుని గురించి ప్రకటిస్తూ దేవుని వాక్కుకు సంబంధించినటువంటి ఆ పత్రాల మీద వాటిని రాస్తూ వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఉండేటువంటి గుంపు ఆ ఎస్సేనులు అనేటువంటి గుంపు. వారు రాసినటువంటి పత్రాలే తదనంతరం కుమ్రాన్ ప్రతులు అని డెడ్ సీ స్క్రోల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆనాడు ఎస్సేనులు రాసినటువంటి పత్రాలే అవి. వాళ్ళు అక్కడ రాస్తూ దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. ఆ ధ్యానిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ యోహాను ఏం చేశాడు చూడండి. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, అలాగే నువ్వు కూడా మాకు ప్రార్థనలు నేర్పించండి అని అడుగుతూ ఉండడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొంతమంది కథోలికులను మనల్ని అవమానిస్తూ ఉంటారు. ఏమని, మీరు జపాలు చేసుకుంటూ ఉంటారు, ప్రార్థనలు రాసుకొని వాటిని చదువుకుంటూ ఏదో ప్రార్థనలను చదువుకుంటూ ఉంటారు, ప్రార్థన మీకు నోటికి వచ్చినట్టుగా చెయ్యరు, దేవుడు ఆత్మ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయకుండా ఎవరో రాసిచ్చిన దాన్ని చదువుతూ ఉంటారు అని మనల్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. యోహాను గారు తన శిష్యులకి ఎలా ప్రార్థించాలో నేర్పించాడు. ప్రాబబ్లీ ఆ రోజు ఆయన రాసి ఇచ్చి ఉంటాడు. కాబట్టి యోహాను శిష్యులందరూ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఉదాహరణకి ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ఉన్నటువంటి అపోస్తలులో కూడా యాకోబు, యోహాను, ఆంద్రేయ, వీళ్ళు ముగ్గురు డైరెక్ట్గా యోహాను గారికి శిష్యులు. వీళ్ళ ముగ్గురు గురించే ప్రత్యేకించి ఈ శిష్యుడు, అనగా వీళ్ళ ముగ్గురు ప్లస్ పేతురు, ఈ నలుగురికి కాకుండా మిగిలినటువంటి 8 మందిలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట యేసుక్రీస్తును. ఎందుకనంటే యోహాను శిష్యులుగా ఉన్నటువంటి యాకోబు, యోహాను, అలాగే ఆంద్రేయ, వీళ్ళ ముగ్గురితో పేతురు గారికి కూడా సంబంధం ఉంది. కాబట్టి ఈ నలుగురు యోహాను నేర్పించినటువంటి ప్రార్థనను చేస్తూ ఉండేటువంటి వారు. మరి యోహాను నేర్పించినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, మరి అలాగే మాకు నువ్వేదన్నా ప్రార్థన నేర్పిస్తావా
అని అడిగారు. అంటే ప్రార్థనలు అనేవి దాన్ని జపము అని పిలుస్తారు. జపము అన్న ప్రార్థన అన్న రెండు ఒకటే. ఆ జపాలను ధ్యానిస్తూ ఉండడము, లేదా యోహాను గారు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ ప్రార్థనని అదే ప్రార్థనగా పలుకుతూ ఉండడం అనేది మనకి ఈ రీడింగ్స్లోనే కనిపిస్తూ ఉంది. కాబట్టి కథోలికులు ఎవరు కూడా మీరు జపాలు చెబుతూ ఉన్నారు, పరలోక జపము, మంగళవార్త జపము, లేదా పునీత ఇన్యాసి వారు చేసిన జపము అని వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు పాటించడంలోనూ వాటిని అదే రీతిలో పలుకుతూ ఉండడంలోనూ ఏమాత్రం మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఆనాటి అపోస్తలులే స్వయాన యోహాను నేర్పించినటువంటి ప్రార్థనను పలికారు. అలాగే యేసుక్రీస్తు స్వయాన నేర్పించినటువంటి ప్రార్థనని ఈ రోజుకి ఏ ప్రొటెస్టెంట్ సోదరులైతే మీరు నోటికొచ్చినట్టుగా ప్రార్థన చేయరు, కేవలం వాళ్ళు చేసినవే చదువుతూ ఉంటారు అని వీళ్ళు ఏదైతే చెబుతూ ఉంటారో, మరి వాళ్ళు కూడా యేసుక్రీస్తు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను పలుకుతూనే ఉంటారు కదా. కాబట్టి ప్రార్థనల్ని, జపాలని పలుకుతూ ఉండడంలో, జపమాలను జపిస్తూ ఉండడంలో ఏనాడు కూడా మీరు వెనకడుగు వేయవద్దు, ప్రత్యేకించి ఈ ప్రొటెస్టెంట్ సోదరుల మాటలు విని. అప్పుడు యేసుక్రీస్తు వారితో మీరిట్లు ప్రార్థింపుడు అని యేసుక్రీస్తే స్వయాన వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, తండ్రి నీ నామం పవిత్రపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు ప్రతిదినము దయచేయము, మా పాపములను క్షమింపుము, ఏలైనా మేమును మా రుణస్థులందరినీ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము అని చెప్పాను. ఇది యేసుక్రీస్తు నేర్పించినటువంటి ప్రార్థన. లూకా సువార్తలో ఈ ప్రార్థన షార్టర్ వెర్షన్లో ఉంటుంది. అదే మనం మత్తయి సువార్తలో చదివినట్లయితే దాదాపుగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ ప్రార్థన ఎలాబొరేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రార్థనని కొంచెం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే స్వయాన యేసుక్రీస్తే ఒక ప్రార్థనని నేర్పించాడు అని అంటే ఆ ప్రార్థనలో తప్పకుండా లోతైనటువంటి అంశాలు దాగి ఉంటాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పరలోకమందున్న మా తండ్రి అని దేవుడు ఒక సంబంధాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు. మీరందరూ దేవుణ్ణి పొగిడేటప్పుడు లేదా దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మీరేమి 100 పదాలతో ఆయన పొగడాల్సిన పని లేదు. పరలోకమందున్న దేవా, భూలోకాన్ని సృష్టించిన దేవా, మమ్మల్ని అందరినీ రక్షించిన దేవా, కృపామయుడా, సత్య సంపూర్ణుడా అని రకరకాలుగా మీరు 100 బిస్కెట్లు ఏమీ వేయాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ఎంత సింపుల్గా తండ్రిని పిలుస్తున్నాడంటే జస్ట్ ఒకే ఒక్క పదాన్ని ఉపయోగించాడు. అంటే మన తండ్రిని పలకాలి, మన తండ్రిని పిలవాలి అని అంటే కేవలం ఒక్క పదం చాలు. పరలోకమందున్న మా తండ్రి అని పిలిచేటువంటి ఆ ఒక్క పదం చాలు. అంతే తప్ప మనం ఇతరులు ప్రార్థిస్తూ ఉన్నట్లుగా అయ్యో వారందరూ వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు నేను చేసేటువంటి ప్రార్థన గమనించండి. అయ్యా పరలోకమందున్న మా తండ్రి, గొప్ప సత్య సంపూర్ణుడా, మమ్మల్ని అందరినీ రక్షించిన ప్రభువా, దేవా, మమ్మల్ని అందరినీ కాపాడుతూ ఉన్నటువంటి ప్రభువా, సమస్త సృష్టికు ఈ సమస్త జీవకోటిని కాపాడుతూ ఉన్నటువంటి దేవా, నక్షత్రాలను చేసినటువంటి దేవా, మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న దేవా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. ఇన్ని పదాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. అరే ఈ పాస్టర్ చేసినట్లుగా లేదా ఈ సృజన్ పలికినట్లుగా పదాలు వెంటనే నాకు నోటికి రావే, మరి అలా చేస్తే ప్రార్థనేమో, నేను చేసేటువంటి ప్రార్థన కాదేమో, నాకు సరిగ్గా ప్రార్థన రాదేమో, వీళ్ళందరిలాగా నేను పదాలను ఉపయోగించలేకపోతున్నానేమో అని మీరు బాధపడాల్సినటువంటి పనేమీ లేదు. ఎందుకనంటే ప్రార్థన అనేది దేవుణ్ణి పిలవడానికి ఉద్దేశించింది, దేవునితో మాట్లాడడానికి ఉద్దేశించింది. కాబట్టి దేవుడిని ఒక్క పదంతో పిలిస్తే చాలు, ప్రభువా అంటే చాలు, లేదా తండ్రి అని పిలిస్తే చాలు, సర్వేశ్వర అని పిలిస్తే చాలు, ఏదో ఒకటి జస్ట్ దేనికి అది మన సంబంధాన్ని దేవునితో వ్యక్తపరచడానికి, సంబంధాన్ని దేవునితో కలపడానికి పిలుస్తున్నాం. అది అక్కడ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పూజింపబడునుగాక అనగా నీ నామము పడునుగాక అంటే మనం పవిత్రం చేస్తే ఆయన నామం పవిత్రమవుతుందని కాదు, నేను అపవిత్రపరచకుండా ఉంటే చాలు, అది అక్కడ ఉద్దేశం. నేనేదో పవిత్రపరిస్తే ఆయన నామం పవిత్రమవుతుంది, నేనేదో పూజిస్తేనే ఆయన నామం పూజింపబడుతుంది అనేటువంటి ఉద్దేశం కాదు అక్కడ. అట్లీస్ట్ మనం దేవుని నామానికి అపకీర్తి లేకుండా ఉంటే చాలు, దేవుని నామాన్ని ఉపయోగించుకొని మనం చెడ్డ పనులు చేయకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్గా దేవుని నామం దానికై అదే పూజింపబడుతూ ఉంది. నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని అంటే ఇంకా రాజ్యం రాబోతూ ఉంది, అది భవిష్యత్తులో జరగబోయేదేమో అని మనం ఆలోచించకూడదు. ఎందుకనంటే యేసుక్రీస్తు తాను సువార్త ఆరంభించిన నాటి నుంచి ఒక మాట చెబుతూ వచ్చాడు. ఏమని? దైవరాజ్యం సంపూర్ణం కాబోతూ ఉంది, దైవరాజ్యం త్వరలోనే నెరవేర్చబడబోతూ ఉంది, దైవరాజ్యం ఇదిగో నీ సమీపంలోనే, మీ ఎట్ ద హ్యాండ్ అని చెప్తాడు, అంటే నీ చేతి సమీపంలోనే ఉంది అని చెప్పి శిష్యులతోనూ ఆయన స్వయాన ప్రజల మధ్యలోకి వెళుతూ ఉన్నప్పుడు అదే మాటను చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మరణంతోనే ఆయన యొక్క రాజ్యం అనేది భూమి మీద ప్రారంభమైంది. ప్రత్యేకించి
శ్రీ సభ ద్వారా ఆయన ఈరోజు పరిపాలిస్తూ ఉన్నాడు. శ్రీ సభ ద్వారా, పోపు గారి ద్వారా, బిషపుల ద్వారా, ఫాదర్ల ద్వారా మనందరి మీద ఆయన తన యొక్క ఆధ్యాత్మిక అధికారాన్ని నిలుపుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన వెంటనే తండ్రి దేవుడు తన యొక్క యేసుక్రీస్తు యొక్క పాదాల కింద సమస్త సృష్టిని ఉంచాడు. అలా ఉంచిన క్షణం నుంచి యేసుక్రీస్తు రాజుగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని మనం ఈరోజు పిలుస్తూ ఉన్నాము. కానీ ఇంకా నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నామంటే భవిష్యత్తులో ఆయన రాజ్యం వస్తుందంటే ఇప్పుడు మరి ఆయన రాజు కాదు కదా, అంటే ఆయన చేతిలో రాజ్యం లేదా అనేటువంటి భావన వస్తుంది. అందుకని యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన వెంటనే తండ్రి దేవుడు సమస్తాన్ని తీసుకొని వెళ్ళి ఆయన పాదాల కింద ఉంచాడు. యేసుక్రీస్తు ఇప్పుడు శ్రీసభ ద్వారా సమస్త ప్రపంచాన్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ రాజ్యం వచ్చునుగాక అని అంటే ఇక్కడ కేవలం భవిష్యత్తులో రాబోయేటువంటి రాజ్యం గురించి మాత్రమే కాకుండా ప్రజెంట్ ఆయన చేస్తూ ఉన్నటువంటి రాజ్యం గురించి, అట్ ది సేమ్ టైం ఆయన రాజ్యం అనేది పరిపూర్ణంగా రావాలి మన మధ్యలో అనేది ఆయన వివరిస్తూ అంటున్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. పరలోకంలో నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక అంటే దాని అర్థం ఏమిటి? పరలోకంలో దేవుని ఎదుట దేవుని దేవదూతలు ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దేవుడు ఏదన్నా ఒక పని చెప్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు, రెడీగా ఉంటారు. గాబ్రియేలు దేవదూతకి, ఇదిగో గాబ్రియేలు దేవదూత, నువ్వు ఇదిగో మరియ తల్లి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది, ఆమెతో ఈ మాటలు చెప్పు, నా మాటలుగా ఈ మాటలు చెప్పు అని గాబ్రియేలు దేవదూతకి చెప్పడం ఆలస్యం. గాబ్రియేలు దేవదూత వెంటనే బయలుదేరి మరియ తల్లి వద్దకు వచ్చి మరియ తల్లి దగ్గర దేవుని యొక్క సందేశాన్ని అందించాడు. అంటే దేవుని యొక్క పరలోకంలో ఎవరున్నారు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా వెంటనే పాటించడానికి సిద్ధంగా ఉండేటువంటి దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు నేను నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో జరిగినట్లుగా భూలోకంలో జరగాలి అని నేను అంటున్నానంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా పరలోకంలో దేవదూతలు ఏ విధంగా అయితే సిద్ధంగా ఉంటారో నేను కూడా నువ్వు ఆజ్ఞ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఒక మాట చెప్పు ప్రభువా, నేను నీ మాటలు పాటించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ పరలోక ప్రార్థన ద్వారా మనం దేవునికి వాగ్దానం చేస్తున్నాం. ఇదిగో పరలోకం, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో జరిగినట్లుగా భూలోకంలో జరగడానికి నేను దాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని చెబుతూ ఉన్నాను. ఆ తదనంతరం మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. ఈ మాట అత్యంత కీలకమండి. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఈ అనుదిన ఆహారము అనేటువంటి మాట దగ్గర గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదము ఎపిఊసియస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఈ ఎపిఊసియోస్ అనేటువంటి పదము కేవలం బైబిల్లో 2 సార్లు మాత్రమే ఉపయోగించబడింది. ఆహారము అనేది బైబిల్లో కొన్ని వందల సార్లు ఉంది. డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా చెప్పాలంటే 1000 సార్లకు పైగా ఉందని చెప్పడం కూడా అతిశయోక్తి కాదేమో, ఆహారము లేదా బలి ఆహారానికి సంబంధించింది. కానీ ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఈ మాట దగ్గర అనుదిన ఆహారం అనేటువంటి ఈ మాట దగ్గర ఉపయోగించినటువంటి గ్రీకు పదం ఎపియూసియస్ కేవలం బైబిల్లో 2 సార్లు మాత్రమే ఉపయోగించబడింది. ఆ 2 సార్లు కూడా కేవలం పరలోక ప్రార్థన చెప్పబడినటువంటి మత్తయి సువార్తలోను, ఇక్కడ లూకా సువార్తలోను, అనగా మత్తయి 6లోను, లూకా సువార్త ఈ అధ్యాయంలోను, ఈ 2 చోట్ల మాత్రమే ఆ పదాన్ని ఉపయోగించారు. ఆ పదం ఎందుకు స్పెషల్ అని అంటే, మత్తయ్య గారు కానివ్వండి, లూకా గారు కానివ్వండి, ఎందుకు ఆ పదాన్ని అంత స్పెషల్గా ఉపయోగించారు అని అంటే, ఇక్కడ మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి అని అంటే, ఈరోజు సృజనమైనటువంటి నేను తినేటువంటి ఆహారము, నేను తినేటువంటి చికెనో, నేను తినేటువంటి పప్పు, నేను తినేటువంటి క్యాబేజీ కర్రీలో కాదండి అది. ఇక్కడ మనం తింటున్నటువంటి ఆహారం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తాలు. మనకు అనుదినము ఆహారం అయ్యేటువంటి ఈ ఆహారము. పాత నిబంధనలో అనుదినము ఆహారం పొందారు. ఎప్పుడు చెప్పండి? మన్నా అనేటువంటి ఆహారము. ఆ మన్నా అనేటువంటి ఆహారాన్ని ఆనాటి ఇజ్రాయేలీలు ఎడారిలో ప్రతిదినము పొందారు. అలాగే ఈ లోకము అనేటువంటి ఎడారిలో మనము ప్రతిదినము పొందడానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆహారం ఏమిటి అని అంటే తన శరీరము అనేటువంటి ఆహారము. కాబట్టి ఇక్కడ ఉపయోగించినటువంటి పదము అత్యంత అరుదైనటువంటి పదం. బైబిల్ గ్రంథం మొత్తంలో కేవలం 2 సార్లు మాత్రమే ఆ పదాన్ని ఉపయోగించారు. అంత అరుదైన పదం అది యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను ఉద్దేశించినటువంటి పదం. ఆ తదనంతరం గమనించండి, మా పాపములను క్షమింపము, ఏలైనా మేమును మా రుణస్తులందరూ క్షమించుచున్నాము. దీనికి ముందు రీడింగ్గా మీరు గమనించారా? ఇక్కడ యేసుక్రీస్తు గురించి పునీత పౌలు గారు మాట్లాడుతూ పాత నిబంధనలో రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తొలగించాడు అని చెప్పాడు. అంటే మనం ఏదైనా అప్పు తీసుకున్నప్పుడు మనం ఒక ప్రామిసరీ నోటు రాసి ఇవ్వాలి. అదేవిధంగా తప్పులు చేసినప్పుడు ధర్మశాస్త్రం అనేది మనకు వ్యతిరేకంగా ఒక పత్రంలాగా తయారవుతుంది అని చెప్తున్నారు కదా. సేమ్ దానికి కొనసాగింపుగా ఇక్కడ మా పాపంలో నీవు క్షమింపము, ఏలైనా మేమును మా రుణస్తులందరినీ క్షమించుచున్నాము. అంటే దేవా నువ్వు మా పాపంలో క్షమించు. ఎప్పుడు ఇక్కడ కండిషన్ ఉందండి.
దేవా నువ్వు మా పాపాలను క్షమించు, ఎప్పుడు? మేమును మా రుణస్తులందరినీ క్షమించినప్పుడు అని మనం అక్కడ ఒక కండిషన్ను వాడుతున్నాం. చాలామంది క్రైస్తవులు తెలియకుండా మనం వెళ్ళి దేవుని దగ్గర పాపాలను ఒప్పేసుకొని దేవా మమ్మల్ని క్షమించు అని అడిగేస్తుంటాము. కానీ మనకి ఎవరికైనా అన్యాయం చేసి ఉన్నప్పుడు, లేదా ఎవరైనా మనకు అన్యాయం చేసి ఉన్నప్పుడు వాళ్ళని క్షమించడంలో మనం వెనకబడిపోతూ ఉంటాము. అంటే మనమేమో వాళ్ళని క్షమించము, వాళ్ళు మనకు చేసినటువంటి తప్పులనేమో మనం క్షమించము, కానీ మనం ఎదుటి వాళ్ళకు చేసినటువంటి తప్పులను మాత్రం క్షమించి దేవుడా అనిపోయి దేవుని దగ్గర అడుగుతాము. కాబట్టి అది అలా ఉండకూడదు. యేసుక్రీస్తు ఇక్కడ చాలా క్లియర్గా రెండింటిని ఎంటర్ట్వైన్ చేసి రాశాడు. ఏమని? ప్రభువా ఇదిగో నువ్వు మా పాపాలను క్షమించు, ఎట్ ది సేమ్ టైం నేను నాకు అన్యాయం చేసినటువంటి వాళ్ళందరినీ క్షమిస్తాను అని చెప్పడం. అంటే పరలోక జపం మనం చెప్పినప్పుడల్లా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, మనకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా క్షమించగలగాలి. జపమాలలో ఈ ఈ ఈ పరలోక జపాన్ని మనం చెబుతూ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి, ప్రతి జపమాలలో, ప్రతి పరలోక జపంలో మనము మనకు అన్యాయం చేసినటువంటి వాళ్ళను క్షమించేటువంటి గుణాన్ని ఎక్కువగా అలవరుచుకోవాలి. ఆ మాట రాగానే, నువ్వు మా పాపాలను క్షమించినట్లు మేము మా రుణస్తులందరినీ క్షమిస్తున్నామనే మాట రాగానే మనకు అన్యాయం చేసినటువంటి వారందరూ గుర్తు రావాలి. వారందరినీ మనం ఆ క్షణంలోనే క్షమించగలగాలి. అలా క్షమిస్తే దేవుడు వెంటనే మన పాపాలను కూడా క్షమిస్తాడు. ఆ తదనంతరం ఇక్కడ ఒక మాట గమనించండి. మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము అని ఈ మాట చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, దేవుడే మనల్ని శోధనలో పడేస్తున్నాడా అనేటువంటి భావన వస్తూ ఉంటుంది. అయితే అపోస్తలుడైనటువంటి యాకోబు గారు తను రాసినటువంటి లేఖలో, దేవుడు ఎవరిని శోధించడు, మానవుడు తన పాపంలో తాను చిక్కుబడినప్పుడు ఆ పాపంలో నుంచే, అనగా ఆ చిక్కుబడినటువంటి క్షణంలో నుంచే పాపం అనేది ఉద్భవిస్తుందని చెప్పి యాకోబు గారు చెప్పడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి యోహాన్ గారు చెప్పడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ మమ్ము శోధనలో చిక్కుకొననీయకము అనేది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కాదు, మేము శోధనలో పడకుండా మమ్మల్ని కాపాడు అనేది ఒరిజినల్ ట్రాన్స్లేషన్. మన గతించినటువంటి మన పోప్ ఫ్రాన్సిస్ గారు దీన్ని గుర్తించి పరలోక ప్రార్థనలో ఒక చిన్న మార్పును చేశారు. ఏమని? మమ్ము శోధనలో చిక్కుకొననీయకుండా అనేటువంటి పదాన్ని కాకుండా జపమాలలో కావచ్చు, పరలోక ప్రార్థనలు వాడుతున్నప్పుడు మేము శోధనలో చిక్కుకోకుండా అని వాడండి అని చెప్పి ఆ మాటను ఉపయోగించండి అని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు. అయితే దాని మీద చాలామంది వ్యతిరేకంగా మాట్లాడారు. ఈయన పరలోక ప్రార్థనని మార్చేస్తున్నాడు, పరలోక ప్రార్థనను మార్చేంత గొప్ప వ్యక్తి ఈ పోపు గారు అని అప్పుడు కొంతమంది తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు. కానీ పోపు గారు ఏం చేశారు? ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి ఒక ఎర్రర్ని మనకు చూపించారు. ఏమని? మమ్ము శోధనలో చిక్కుకొననీయకుండా, అంటే మమ్మల్ని తీసుకొని వెళ్ళి నువ్వు శోధనలో పడేస్తున్నావు అనేటువంటి భావన వస్తుంది ట్రాన్స్లేషన్లో. కాబట్టి ఇలా వాడవద్దు. మేము శోధనలో చిక్కుకోకుండా, సృజన అనేటువంటి నేను నా ఆలోచనలతో నేను పోషింపబడి నా ఆలోచనలతో నేను తప్పు చేయడానికి సిద్ధమవుతున్నాను. అంతే తప్ప దేవుడు నాకు శోధనలో పంపించట్లేదు. నువ్వు తప్పు చేయి సృజన అనేది దేవుడు బలవంతంగా నన్ను దాంట్లోకి తొయ్యట్లేదు. బదులుగా అక్కడ శోధన వచ్చినప్పుడు నాకై నేను ఆ శోధనలో పడిపోతున్నాను. కాబట్టి మేము శోధనలో చిక్కుకొననీయకము అని పోప్ ఫ్రాన్సిస్ గారు ఆ చిన్న మార్పును సూచించారు. కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి. దాన్ని భవిష్యత్తులో బహుశా శ్రీసభ ఆ మార్పును భవిష్యత్తులో తీసుకొని రావచ్చు. ప్రస్తుతానికైతే తీసుకొచ్చినట్టు కనిపించట్లేదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా ఆ మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఆ తదనంతరం యేసుక్రీస్తు ఒక ఉపమానం చెబుతూ ఈ విధంగా అంటున్నాడు. మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుడి వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పాను అనుకున్నాము, మిత్రమా నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము, నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతన్ని పెట్టుటకు నా యొద్ద ఏమీ ఉండలేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానం ఇచ్చాను అనుకున్నాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని సూచిస్తున్నాడు. ఈ సందర్భం వినగానే మీకు ఏదైనా గుర్తొస్తూ ఉందా? గత వారం మనం చదువుకున్నాము, అబ్రహాము త్రియేక దేవుడు ఆయన వద్దకు వెళ్ళినప్పుడు 3 మానికల పిండిని తీసుకొని అక్కడ రొట్టెలు తయారు చేసి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. దానికి సూచనగానే ఇక్కడ చూడండి, నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద రొట్టెలు ఏమీ లేవు, నువ్వు నాకు 3 రొట్టెలు ఇవ్వు అని అడుగుతున్నాడు. అంటే ఈ ఉపమానంలో కూడా ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు ఎవరిని కోట్ చేస్తున్నాడు అని అంటే, ఆనాడు అబ్రహాము మమ్రే దగ్గర త్రియేక దేవుడు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆతిథ్యం స్వీకరించాడు కదా, దాన్నే ఇక్కడ మరలా సూచిస్తూ ఉన్నాడు. అంటే వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆయన స్వయాన దేవుడే. ఎవడో మిత్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, మిత్రమా నాకు 3 రొట్టెలు ఇవ్వు, ఎందుకంటే నా మిత్రుడు నా దగ్గరకు వచ్చాడు, అతనికి తినడానికి ఏమీ లేదు, నువ్వు ఇవ్వు అని అడుగుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా అతను దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, స్వయాన యేసుక్రీస్తే అని గుర్తుంచుకోవాలి. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి అంటున్నాడు, నువ్వు నన్ను తొందర చేయొద్దు, తలుపులేమో మూసేసి ఉన్నాయి, పిల్లలు నా దగ్గరే ఉన్నారు, నేను పక్క మీద ఉన్నాను, నేను ఇప్పుడు లేస్తే నా పిల్లలు కూడా నిద్రలేస్తారు, అంత డిస్టర్బ్ అయిపోతుంది, దయచేసి ఇప్పుడు నువ్వేం అడగొద్దు, వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఇప్పుడు ఏమి ఇయ్యజాలను
అని సమాధానం ఇచ్చననుకొనుడు నేను మీతో చెప్పినదేమన్నా అని ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ యేసుక్రీస్తు అంటున్నాడు. అతడు మిత్రుడై ఉండి లేచి ఏమీ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును. అంటే పదే పదే ప్రాధేయపడి అడిగితే దేవుడు సహకారం అందిస్తాడు. ఆ వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి తీసుకువెళ్ళి సరే వీడు అడుగుతున్నారా, వీడు గోలన్నా వదిలించుకోవాలరా అని తీసుకొచ్చి రొట్టెలు ఏ విధంగా అయితే ఇస్తాడో దేవుడు అలాగే ఇస్తాడు అని చెప్పడం మనకు కనిపిస్తోంది. ఇది యేసుక్రీస్తు ఎవరిని ఉద్దేశించాడు చెప్పాడో మీరు వెంటనే గుర్తించే ఉంటారని ఆశిస్తున్నాను. స్వయాన అబ్రహామే ఏం చేశాడు చూడండి. 50 మంది ఉంటే వదిలేస్తావా దేవా? 45 మంది ఉంటే వదిలేస్తావా? పోనీ 40 మంది ఉంటే, పోనీ దేవా 30 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. ఆడ రాశాడో రాయలేదో కానీ అబ్రహాం ఇంకో ప్రశ్న కూడా అడిగింటాడు. దేవా ఒక్కడుండింటే అడిగి ఉంటాడు అది డెఫినెట్గా. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ ఒక్కడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నా స్నేహితుడు ఒక్కడు నా దగ్గరకు వచ్చాడు, ఒక్కడే, వాడికి ఒక్కడికే ఆకలైంది, వాడు ఒక్కడి కోసం నాకు రొట్టె కావాలి అని యేసుక్రీస్తు ఇక్కడ దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. అని అడిగితే పదే పదే ప్రాధేయపడి అడిగితే అతడు అవసరం తీర్చును. అట్లే ఆ రీతిలోనే మీరు అడగండి. మీ అబ్రహాం అడిగాడు, మీరు అడగండి, మీకు అనుగ్రహించబడుతుంది. అబ్రహాము వెతికాడు, మీరు వెతకండి, మీకు దొరుకుతుంది. మీరు తట్టండి, మీకు అది అనుగ్రహించబడుతుంది, మీకు తెరవబడుతుంది. ఎందుకంటే అడిగిన ప్రతి వాడికి ఇవ్వబడును, వెతికిన ప్రతి వాడికి దొరుకును, తట్టిన ప్రతి వాడికి తెరవబడును. ఈ మాటను ఉపయోగించి మనం దేవుణ్ణి అడగవచ్చు. దేవా నా జీవితంలో ఇది లోటుగా ఉంది, నా జీవితంలో దీని విషయంలో నేను సంతృప్తిగా లేను, దేవా నువ్వు నాకు ఈ సహాయం చేయగలవా అని మనం దేవుణ్ణి అడిగే కొద్దీ ఆయన సహకారం అందించేటువంటి దేవుడు. పదే పదే ప్రాధేయపడి అడిగితే ఆ రోజు అబ్రహాంకి సమాధానం ఇచ్చినటువంటి దేవుడు, ఈ ఉపమానం ద్వారా నేను మీకు సమాధానం ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఈరోజు మనకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు ఇంకొక అడుగు ముందుకేసాడు దేవుడు. అడుగేసి అంటున్నాడు చూడండి, ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా, గుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చడం మీకు తెలియను కదా? మరి పరలోకమందు ఉన్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మ ఇచ్చునో ఊహింపుడు. అసలు ఈ మాటకి ఇంకా ఎక్స్ప్లెనేషనే అవసరం లేదేమో. ఇంతకు మించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పగలుగుతాం? ఎవడైనా చేపను అడిగితే తీసుకొచ్చి పామునిస్తాడా? నాకు రొట్టె కావాలని అడిగితే ఎవడన్నా రాయి తెచ్చిస్తాడా? ఇవ్వడు కదా. అలాంటిది పరలోకమందున్న మీ తండ్రిని దేవా నాకు ఇది కావాలి అని మనం అడిగితే ఆయన ఇవ్వకుండా ఉంటాడా? రెండు కన్నీరు కార్చండి, అడగండి దేవుణ్ణి, దేవా నాకు ఇది కావాలి, నా జీవితంలో ఇది లోటుగా ఉంది, నాకు ఈ కష్టం ఉంది అని దేవుణ్ణి అడగండి. దేవుడు ఇవ్వకుండా ఎందుకు ఉంటాడు? అసలు భూలోకంలో ఉన్నటువంటి మన తండ్రి దగ్గరికే మనం వెళ్ళి నాకు ఇది కావాలి నాన్న అని అడిగితే ఆ నాన్నకి అంత డబ్బులు లేకపోయినా కూడా కష్టపడి ఏదో ఒక విధంగా నా బిడ్డ అడిగాడని ఇవ్వడానికి అన్ని కష్టాలు పడతాడు. అలాంటి దేవుడు సర్వాన్ని కలిగినటువంటి దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. నువ్వు అడగడమే ఆలస్యం, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఇక్కడ ఒక్క మాట, ఒక చిన్న కండిషన్ పెట్టాడు దేవుడు. అంతా తీసుకొచ్చి ఒక చిన్న పిట్టింగ్ పెట్టాడు అంటారు చూడండి. దేవుడు మీరు అడిగిన ప్రతిదీ ఇస్తానని అనలేదండి. ఇక్కడ బాగా గమనించండి. తనను అడుగు వారికి మీ తండ్రి ఇంత ఎక్కువగా పవిత్రాత్మనిస్తాడో ఊహించండి అని అన్నాడు. అరే నేను ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నా, నేను కారు అడుగుదాం అనుకుంటున్నా, ఒక పెద్ద ఇల్లు అడుగుదాం అనుకుంటున్నా, ఒక మంచి భార్యను అడుగుదాం అనుకుంటున్నా. దేవుడేంటి అవన్నీ అడగకుండా ఏమంటున్నాడు? ఇంకెంత ఎక్కువగా పవిత్రాత్మనిచ్చునో ఊహింపుడు. అంటే దేవుడు ఇక్కడ ఒక లిమిట్ పెడుతున్నాడు. ఏమని? అడగమన్నాడు కదా అని సృజన్ నేను వెళ్ళి దేవా నన్ను ప్రధానమంత్రిని చేయి భారతదేశానికి అని అడిగితే మరి అది అడగడమే కదా, మరి అడిగాను కాబట్టి ఇవ్వాలి కదా. అది కాదు దేవుడు అడగమంటున్నాడు. చూడండి ఇంకా ఎంత ఎక్కువగా పవిత్రాత్మనిచ్చిన ఊహింపడి. మీరు అడగాల్సింది పవిత్రాత్మని. ఎందుకు అని అంటే పవిత్రాత్మ దేవుడు మన వెంట వింటే మనకు లేమిలో ఆయన తోడుంటాడు. బాధపడి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు మానసిక స్థైర్యాన్ని కలుగజేస్తాడు. బాగా ఎత్తైన పొజిషన్లో ఉన్నప్పుడు తగ్గింపు గుణం ఎలా కలిగి ఉండాలో నేర్పిస్తాడు. ఒక పొజిషన్కి వెళ్ళడానికి మనం తయారవుతూ ఉన్నప్పుడు దానికి ఎలా తయారు కావాలో మనకు తర్ఫీదునిచ్చి మనలో ఉండి మనల్ని ప్రేరేపిస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి
మీరు కాసేపు ఉండిపోయేటువంటి వస్తురూపమైనటువంటి సలహాలను, వస్తురూపమైనటువంటి లాభాలను మీరు అడగొద్దు. బదులుగా పవిత్రాత్మ దేవుడిని అడగండి. ఈ పవిత్రాత్మ దేవుడు మీతో కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, మీరు కృంగిపోయి ఉన్నటువంటి స్థితిలోనూ, స్ట్రెస్‌లో బాధపడుతున్నటువంటి స్థితిలోనూ, మీరు ఉన్నత స్థానానికి వెళ్ళి ఉన్నత స్థానంలో నలుగురితో గౌరవం అందుకున్నటువంటి స్థితిలోనూ, ప్రతి స్థితిలోనూ దేవుడు తోడుగా ఉంటాడు. మీకు ఏమి కావాలో కూడా ఆయనకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి మీకు అవసరమైనది ఆయా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడే మీకు అందిస్తాడు అని దేవుడు మనకి ఈ రీడింగ్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ 3 రీడింగ్స్ ప్రతీదీ లింక్ ఉన్నది. అబ్రహాం గారేమో ఇక్కడ ఒక్కరున్నా కాపాడుతావా అని అడగడము, కాపాడుతాను అనేటువంటి సిచ్యువేషన్ని జ్ఞానస్నానం ద్వారా ఒక్కరు అనే సిచ్యువేషన్కి కొలసీలకి పౌలు గారు రాస్తూ దాన్ని గుర్తు చేశారు. అలాగే ఆ ఒక్కరు ఎవరో కాదు, అడుగుతున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తే. మీరు అడగండి ఇవ్వబడుతుంది, కానీ అడగాల్సింది ఏంటంటే పవిత్రాత్మను అడగండి అని యేసుక్రీస్తు ఇక్కడ మనకి వివరిస్తున్నాడు. ఇక దీని మీద ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.